హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృతిస్ కిచెన్. ఇవాళ మనం చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందు చికెన్ లాలీపాప్స్ని ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో మనం తగినంత ఉప్పు కారం వేసుకుందాం. కారం, ఒక అర స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక అర స్పూన్ అంతా మిరియాల పొడి. ఇప్పుడు వీటన్నింటినీ అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. చికెన్ లాలీపాప్స్కి ఉప్పు కారం కలిపి మనం ఇలా 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పుతోటి మైదా పిండి తీసుకోవాలి. ఇదే కప్పుతో సగం కప్పు క్రిస్పీనెస్ కోసం కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. హోల్ కార్న్ ఫ్లోర్ ఇది. మళ్ళీ పిండిలో కొద్దిగా ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని కూడా మంచిగా కలుపుకోవాలి. మన దోశ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఫ్రైకి సరిపడినంతగా నూనె పోసుకుందాం. మరీ ఎక్కువ పోసుకొని అవసరం లేదు. ఇప్పుడు నూనె వేడైంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా లాలీపాప్స్ని, ఉప్పు కారం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని తీసుకొని ఈ పిండిలో ఇలా ముంచేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం.